హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అయినటువంటి ఆర్థిక మౌలిక సదుపాయాల గురించి గత వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి నీటిపారుదల అనేటువంటి టాపిక్ అండి. ఇది కరువు పీడిత ప్రాంతాలలో మరియు ఎత్తైన ప్రాంతాలలో నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించాలని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అనేక ప్రాజెక్టులను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 127.58 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో డైరెక్ట్ అడగవచ్చండి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలకి ప్రస్తుతం నీటిపారుదల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అడగవచ్చు. కాబట్టి 127.58 లక్షల ఎకరాలండి, చాలా ఇంపార్టెంట్. 127.58 లక్షల ఎకరాలకి ప్రస్తుతం నీటిపారుదల సౌకర్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 127.58 లక్షల ఎకరాలనేది భారీ, మధ్య, చిన్న ఎత్తిపోతల పథకం కింద ఈ యొక్క 127.58 లక్షల ఎకరాల నీటిపారుదల అనేది విస్తరించి ఉండడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాన్ని ఏ ప్రాజెక్టులు అత్యధికంగా కల్పిస్తున్నాయో చూద్దామండి. అందులో భాగంగా ప్రధానమైన ప్రాజెక్టులు మొత్తంలో అంటే 100% అనేది ఈ యొక్క 127.58 లక్షల ఎకరాలను అనుకున్నట్లయితే అందులో 71.95% వరకు కూడా ఈ యొక్క ప్రధాన ప్రాజెక్టుల కిందనే ఈ యొక్క నీటి వాటా అనేది కలిగి ఉండడం జరిగింది. ఓవరాల్గా కనుక చూసుకుంటే 91.79 లక్షల ఎకరాలండి. మొత్తం నీటిపారుదల సౌకర్యం కలిగి ఉన్నటువంటి భూమి ఎంతగా ఉంది అంటే 127.58 అయితే ప్రధాన ప్రాజెక్టుల కింద ఈ యొక్క నీటిపారుదల సౌకర్యం ఎంత కల్పిస్తున్నామంటే 91.79 లక్షల ఎకరాలని గుర్తుంచుకోండి. ఇక మరొకటి మధ్య తరహా ప్రాజెక్టులు. ఈ యొక్క మధ్య తరహా ప్రాజెక్టుల కింద కేవలం 4.86 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. మొత్తం నీటిపారుదల సౌకర్యంలో దీని యొక్క వాటా ఎంత ఉంది అంటే 3.81% అనేది ఉండడం జరిగింది. ఇక మరొకటి మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరియు వాటర్ బాడీలు. దీని కింద 25.71 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇది మొత్తం నీటిపారుదల సౌకర్యంలో 20.15% అని గుర్తుంచుకోండి. ఇక మరొకటి కూడా ఉందండి, చిన్న లిఫ్ట్లు. ఈ యొక్క చిన్న లిఫ్ట్లు అనేది ఇక్కడ రాయలేదు. చిన్న లిఫ్ట్ల కింద 5.22 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఇది మొత్తం నీటిపారుదల సౌకర్యంలో ఎంత శాతం ఉంది అంటే 4.09% అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. వీటి యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతాడు. కాబట్టి మొదటి స్థానంలో ప్రధాన ప్రాజెక్టులు ఉండాలి, రెండవ స్థానంలో మైనర్ ప్రాజెక్టులు ఉండాలి, మూడవ స్థానంలో చిన్న లిఫ్ట్లు ఉండాలి, ఇక నాలుగవ స్థానంలో మధ్యస్థం అనేటువంటి ప్రాజెక్టులు ఉండాల్సిన అవసరం అనేది ఉండడం జరిగింది. కాబట్టి వాటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతాడండి. అయితే ఇందులో మేజర్ ప్రాజెక్టులు అంటే 25,000 ఎకరాల కంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తే వాటిని మేజర్ ప్రాజెక్టులని, 5,000 నుంచి 25,000 ఎకరాల మధ్య నీటిపారుదలను కల్పిస్తే దానిని మధ్యస్థమని, అదేవిధంగా మైనర్ వచ్చేసి 5,000 ఎకరాల వరకు అండి. ఇక చిన్న లిఫ్ట్లకు సంబంధించి 5,000 ఎకరాల కన్నా తక్కువ ఉన్నట్లయితే వాటిని చిన్న నీటిపారుదలగా అభివర్ణించడం జరుగుతుంది. దాని యొక్క ఫోటోను ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను, గుర్తుంచుకోండి. ఇందాక మనం చెప్పుకున్న ప్రతి అంశం కూడా ఇక్కడ ఉంటుందండి. ఒక్కసారి ఈ యొక్క అంశాన్ని రాసుకున్న తర్వాత ఆ యొక్క అంశాన్ని వినండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన
పథకం వచ్చేసి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అండి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రయోజనానికి హామీ ఇచ్చి నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగానే నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ దాదాపుగా 25,783 ఎకరాలండి. అదేవిధంగా కొడంగల్ 53,745, అదేవిధంగా నారాయణపేట 20,472 ఎకరాలకి ఇలాంటి ఈ 3 నియోజకవర్గాలు అనేవి కరువు పీడిత నియోజకవర్గాలండి. ఈ యొక్క కరువు పీడిత నియోజకవర్గాలకి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు 2024 ఫిబ్రవరి 21వ తేదీ అండి, చాలా ఇంపార్టెంట్, 2024 ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. డైరెక్ట్ ప్రశ్న ఈ విధంగా రావడానికి అవకాశం ఉందండి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రారంభించారని అడగవచ్చు. కాబట్టి 2024 ఫిబ్రవరి 21 అని గుర్తుంచుకోండి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా స్వచ్ఛ తెలంగాణగా మార్చాలని నాటి తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ముఖ్యమైనటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందుకోసం పారిశుద్ధ్యం పైన మొదటగా తమ యొక్క దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. కాబట్టి త్రాగునీరు, మురుగునీటి పారుదల పనులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే త్రాగునీరు మరియు పారిశుద్ధ్య నిర్వహణతో సహా ప్రాథమిక సౌకర్యాలను కూడా అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మరియు క్రమబద్ధమైనటువంటి కార్యకలాపాలను కూడా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా 2024 మార్చి 7వ తేదీ నుంచి మార్చి 15, 2024 వరకు కూడా వేసవి కాలంలో ప్రత్యేక డ్రైవ్ సమయంలో కూడా దాదాపుగా 11.07 కోట్ల ఖర్చుతో 99.04% వరకు బోరుబావులు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో ఆ యొక్క బోరుబావులను మరమ్మత్తు చేసి ఈ యొక్క నీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 16.51 కోట్ల వ్యయంతో 95.33% వరకు ఉన్నటువంటి పైప్ లైన్లను కూడా మరమ్మతులను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రబలే అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించాలి, అదేవిధంగా పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందుకోసమే గ్రామాలలో నేడు పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా ఎక్కువగా నిర్వహించబడుతున్నాయి. గ్రామాల్లో మెరుగైనటువంటి పారిశుద్ధ్యం కోసం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లను, ట్రాలీలను కూడా ప్రభుత్వం అందించింది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి వ్యర్థాలను వినియోగించుకోవడం కోసం కాంపోస్ట్ ఎరువు తయారీకి, అదేవిధంగా డంపింగ్ యార్డ్ల నిర్మాణం లాంటివి కూడా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి, అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం వచ్చేసి రవాణా అండి. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో అయితే 4 విధాల మార్గాలు ఉన్నాయండి రవాణాది. అది రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, అదేవిధంగా రైలు రవాణా అనేటువంటి 4 మార్గాలు ఉన్నాయి దేశంలో. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం 3 రకాల రవాణా మార్గాలు మాత్రమే ఉన్నాయండి. అవి రోడ్డు రవాణా, రైల్వే రవాణా, విమాన మార్గాలండి. తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేనందువలన జల మార్గం అనేది లేదు అని అంశాన్ని గుర్తుంచుకోండి. అందులో భాగంగా ఈ 4 రవాణాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రవాణా రోడ్డు రవాణా వ్యవస్థ అండి. అయితే ఈ యొక్క రోడ్డు రవాణా వ్యవస్థ కింద కూడా వివిధ రకాల రోడ్లను నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగా జాతీయ రహదారులను నిర్మిస్తారు. అదేవిధంగా రోడ్డు మరియు భవనాల శాఖ వారు నిర్వహించే రహదారులు ఉంటాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారు నిర్వహించే గ్రామీణ రహదారులు ఉంటాయి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వహించే రహదారులు కూడా ఉండడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పబోయే అంశం డైరెక్ట్గా ఎగ్జామ్లో ప్రశ్న రూపంలో
రావడానికి అవకాశం ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రహదారుల పొడవు, అది ఏ రహదారి అయినా కానివ్వండి, జాతీయ రహదారా, R&Bదా, పంచాయతీరాజ్దా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించిన రహదారి అనేది కాకుండా మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల పొడవు వచ్చేసి 1,10,756 కిలోమీటర్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. 1,10,756 కిలోమీటర్లు. మరొకసారి చెప్తానండి, 1,10,756 కిలోమీటర్ల రహదారిని తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కలిగి ఉండడం జరిగింది. అయితే ఏ రహదారి ఎన్ని కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది, ఇది రాష్ట్ర రోడ్డులో ఎంత శాతం వాటా కలిగి ఉందో కూడా డిస్కస్ చేద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో పిఆర్ఈడి అంటే ఏం లేదండి, పంచాయతీ రాజ్కు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం వారు నిర్వహించిన గ్రామీణ రహదారులు. ఇది మొత్తంగా 68,539 కిలోమీటర్లను కలిగి ఉండి రాష్ట్ర రోడ్లలో దాదాపుగా ఈ యొక్క రోడ్లు వచ్చేసి 61.88% మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో అత్యధికంగా ఏ రకం రహదారులు కనిపిస్తాయంటే పంచాయతీరాజ్ వారు నిర్వహించేటువంటి గ్రామీణ రహదారులు అని గుర్తుంచుకోండి. ఇక రెండవ స్థానంలో R&B వారు నిర్వహించేటువంటి రోడ్లు ఉన్నాయి. ఇవి 28,707 కిలోమీటర్లు ఉండడం జరిగింది. ఇది మొత్తం రహదారిలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రహదారిలో 25.92% వాటాను కలిగి ఉండగా మూడవ స్థానంలో GHMC రోడ్లు ఉన్నాయండి. 9,013 కిలోమీటర్లతో మొత్తం రహదారుల వాటాలో 8.14% వాటాను కలిగి ఉంది. ఆ తదుపరి జాతీయ రహదారులు, ఇది 4,497 కిలోమీటర్లతో మొత్తం రహదారులలో 4.06% వాటాను కలిగి ఉందని గుర్తుంచుకోండి. వీటి నుంచి ఎగ్జామినర్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ పైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో పంచాయతీరాజ్, రెండవ స్థానంలో R&B, మూడవ స్థానంలో GHMC, ఇక చివరి స్థానంలో జాతీయ రహదారులు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ రహదారులను కూడా వాటి యొక్క నిర్మాణ పదార్థం ఆధారంగా అంటే రవాణాకు సంబంధించి రోడ్లు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, మరికొన్ని డాంబర్ రోడ్లు ఉంటాయి, అదేవిధంగా కొన్ని మెటల్డ్ రోడ్స్ ఉంటాయి, కొన్ని అన్మెటల్డ్ రోడ్స్ అనేవి ఉండడం జరుగుతాయి. కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ నేషనల్ హైవే అండి. ఇవి బ్లాక్ టాప్ అండి, అంటే దాదాపుగా డాంబర్ రోడ్ అని మనం చెప్పుకుంటాం కదా, అలా 4,352 కిలోమీటర్ల మేర ఈ యొక్క నేషనల్ హైవే ఉండగా 145 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు మార్గాన్ని కలిగి ఉండడం జరిగింది. కాబట్టి మొత్తంగా 4,497 కిలోమీటర్ల జాతీయ రహదారిని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇక రెండవ స్థానంలో R&B వారు నిర్వహించేటువంటి రోడ్లలో 26,154 కిలోమీటర్ల మేర బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి ఉండగా సిమెంట్ రోడ్స్ వచ్చేసి 980 కిలోమీటర్లు, మెటల్ రోడ్స్ వచ్చేసి 540 కిలోమీటర్లు, అన్మెటల్స్ రోడ్స్ వచ్చేసి 1033. మొత్తంగా R&B వారు నిర్వహించే రోడ్ల పొడవు వచ్చేసి 28,707 కిలోమీటర్లు. ఇక మూడవది పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు నిర్వహించే రోడ్లలో 26,147 కిలోమీటర్ల బ్లాక్ టాప్, అదేవిధంగా 4,146 కిలోమీటర్ల సిమెంట్, అదేవిధంగా 7,752 కిలోమీటర్ల మెటల్ రోడ్స్ని, అదేవిధంగా 30,494 కిలోమీటర్ల అన్మెటల్డ్ రోడ్ని, మొత్తంగా 68,539 కిలోమీటర్ల మేర ఈ యొక్క పంచాయతీరాజ్ యొక్క రోడ్స్ అనేవి ఉండడం జరిగింది. ఇక GHMC విభాగంలో 2,846 కిలోమీటర్ల బ్లాక్ టాప్, అదేవిధంగా 6,167 కిలోమీటర్ల సిమెంట్ రోడ్, మెటల్ రోడ్స్ లాంటివి, అన్మెటల్స్ రోడ్స్ లాంటివి ఏవీ లేవండి. ప్రస్తుతం మొత్తంగా
9013 కిలోమీటర్ల జిహెచ్ఎంసీ రోడ్లను కలిగి ఉండడం జరిగింది. ఇక టోటల్గా బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి తెలంగాణలో ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్నాయంటే 59,499 కిలోమీటర్లు ఉండగా సిమెంట్ రోడ్స్ వచ్చేసి 11,438 కిలోమీటర్ల మేర ఉండగా మెటల్స్ రోడ్స్ వచ్చేసి 8,292 కిలోమీటర్లు ఉండగా అన్మెటల్డ్ రోడ్స్ వచ్చేసి 31,527 కిలోమీటర్లు ఉండడం జరిగింది. టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో రహదారుల పొడవు వచ్చేసి 1,10,756 కిలోమీటర్లని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించిన అంశాలు. ఆ తదుపరి ఇంకొక వీడియో అయితే మనకి 4వ చాప్టర్ పూర్తి కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.